లేదురా మనం మొదలుపెట్టింది మనకు అంటే ఇప్పుడు సింగింగ్ చాలా పాటలు పాడుతున్నాం. దూరంకి వెళ్ళి చాలా దూరంకి వచ్చిన మీ అందరికీ దేవునికి వందనములు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ ద ఫెలోషిప్ దట్ వి ఆల్ కమ్ టుగెదర్ అండ్ షేర్ టుగెదర్ కదా, కమింగ్ టుగెదర్, ప్రైజింగ్ టుగెదర్ అండ్ షేరింగ్ టుగెదర్ ద లవ్ ఆఫ్ గాడ్. అక్కడ మాటలు చెప్పారు దేవునికి మహిమ. ఐ హావ్ నో రిగ్రెట్స్. ఏం జరిగిందో జరిగింది, ఏం చేయాలనుకున్నామో చేసినాం, ఏం జరగబోతుందో చూద్దాం, అదే జరుగుతుంది. దాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ వి షల్ ఫియర్ నో ఈవిల్ అండ్ ఐ హావ్ నో రిగ్రెట్స్. బట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్ ఇస్ ముందుకు చూసుకుంటే వెళ్ళిపోవడం కానీ ఎంత చూసి ఆగి మాత్రం లేదు. దేవుడు ఎందుకు ఆపాడు? మండుతున్న సమయంలో ఆగమన్నాడు. ఈ రోజుకు దాదాపుగా 3 హాస్పిటల్స్ తెరిచి ఉండేవి. ఎవరైతే వాళ్ళు స్టేట్ ఆఫ్ ఆర్ట్ జెరాక్స్ మిషన్స్ అండ్ సిటీ స్కానింగ్ మిషన్స్ యుఎస్ నుంచి మనకు రావడానికి ఒప్పుకొని ఒక్కొక్కటి మన ఇండియాలో 1.5 crore ఉంటుంది. I don't know why they have backed down. I said, please give it, but they backed down. And they were arranging people. But హాస్టల్స్ అయితే తెరిచారు. దాదాపుగా 976 మంది పిల్లలకు ఉచిత భోజనం, ఉచిత వసతులు కలిగించారు. ఐ డోంట్ నో, నిన్న మనం తెలిసింది నాకు ఏదో 600 మంది పిల్లలు ఉన్నారో తెలిసింది. ఇట్స్ ఆల్ రైట్. జర్నీలో ఇవి జరుగుతుంటాయి. ప్రతి నాయకత్వంలో, ప్రతి జీవిత విధానాలలో కొన్ని ఒమిషన్స్ ఉంటాయి, కొన్ని కమిషన్స్ ఉంటాయి. కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి. మనం చింతపడాల్సిన అవసరం లేదు. We have seen the world and we continue to see the world. లోకాన్ని చూసాం, ఇక్కడ చూస్తూనే ఉంటాం. 2 విషయాలు నేను చెప్తాను. ప్రభు దేవుడు మనం వాడుకున్నాడు. ఇది జరిగించడానికి దేవుడు నా భుజంపై తాను ఏం పెట్టాలో పెట్టుకుని వాడుకున్నాడు. మీకు సత్యం చెప్పనా, మనుషులం కనుక మానవ సంబంధమైన బాధ తప్ప నా పరిచర్య దైవ సంబంధమైన పరిచర్య విధానంలో ఎటువంటి అసంతృప్తి లేదు. Though it costed us, though it is the matter of agony and pain for the family, especially my family and my children. Already వచ్చాయి నన్ను అక్కడికి వచ్చారు. నేను నన్ను పట్టుకున్న దాన్ని విడిచిపెట్టి రావడానికి వీలు లేదు. Therefore there is no way we will fight till the last minute. దేవుని చిత్తం ఏదో ఎరిగి నువ్వు రమ్మంటే రాలేదు, నన్ను ఎవరు చేయమంటే చేయలేదు. ఇది ఎవరు చేశారు? ఇది దేవుడే. ఎంతటి తుంటరి జనం జీవితం ఉండేమో అంతటి సౌమ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దేవుడు బిడ్డలారా, చాలాసార్లు ఇప్పుడా ఇంకా అయిపోయాయి, అయ్యో ఏమైపోయాయి, ఎందుకు కాకపోయాయి పైసలు ఖర్చు పోయినప్పుడల్లా 2 లక్షలు అవుతున్నాయి కదా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం? ఇప్పుడు మన బాధ అనుకుంటే ఇంకో బాధ ఉంటాయి, ఈ పైసలు అడిగి కలుస్తున్నాయి కదా. ఇట్స్ ఆల్ రైట్. పుట్టించిన వాడు ఇయ్యగమంతడా? కోట్ల రూపాయలు దేవుడే బలవంతంగా మనకు సహాయం చేశాడు. ఎటువంటి బాధ లేదు. డోంట్ వరీ అబౌట్ మీ, కీప్ ప్రేయింగ్, లెట్ us worry about the church. ఇంతకుముందు చెప్పినట్టుగా మొదటిసారి మన 78 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 78 years of our coming together as a CSI, there is no moderator, there is no diploma. ఇదంతా ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ అన్యాయపు ఆలోచనతో ఈ సస్పెండ్ అనే యుద్ధాన్ని మొదలుపెట్టారు. 6 బిషప్లు వేయడానికి ప్రయత్నం జరిగింది. 6లో 5 కొద్దిగా వెంటబడ్డారు. నేను ఒక్కనట్నే ఐ సెడ్, దేవుని సంఘానికి ఏది విరుద్ధమవుతుందో దానికి ప్రాణం పోయినా సరే వెనుకంజ సమస్య లేదు. ఏజ్ కానివ్వండి, అన్యాయపు ఆర్డినెన్సెస్ భయంకరమైన పోరాటం జరిగింది. ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అయితే హోల్ డే ఐ వాజ్ ఆన్ అదర్ సైడ్ అండ్ అదర్ పీపుల్ ఆర్ ఆన్ అదర్ సైడ్. నెక్స్ట్ డే వచ్చింది, నెక్స్ట్ డే మధ్యాహ్నం కూడా ఆగింది. ఆఖరికి కానియకుండా నేను బయటకు పోయిన తర్వాత ఈయనను కంట్రోల్ చేయకపోతే మనకు నష్టమని కొన్ని 100,000 మన సిఎస్ఐ ఆసక్తి తెలుసా మీకు?
2,236 లక్షల కోట్లు. 2,236 లక్షల కోట్లు. ఈ భూమి మొత్తం ఎంతనో తెలుసా? 1000 ఎకరాలు. మన మిగిలింది 300 ఎకరాలు. ఆరుమూరు ఎంతనో తెలుసా? 128 ఎకరాల భూమి. ఇప్పుడు మిగిలిందంతా 67 acres. రామ్యంపేట ఎంత తెలుసా మీకు? 68 acres of land. 25 acres has been sold and built it. మొదటి నుంచి జరిగిన ఈ పోరాటం అండి. నేను ఎవరిని దోషి అని అనడం లేదు. ఈ భూములు మనకున్నాయి దేని కొరకు అంటే డెవలప్మెంట్ కొరకున్నాయి. క్రైస్తవ విశ్వాసం మనుగడ ప్రయాణం కొరకున్నాయి. దీనిలో సంపాదించుకొని బతకడానికి మాత్రం ఇవి లేవు. Let we should not lose our lands at any cost, but we should preserve them for the coming generation. కొన్ని రోజుల తర్వాత ఈ కలెక్షన్స్ అని, ఈ జీతాలు అనేది, భత్యం అనేది చాలా కష్టంగా మారబోతుంది. వాటిని కాపాడుకోవడానికి మన పితరులు ఊరు బయట వెలువబడిన స్థలంలో 50 ఎకరాలు 120 ఎకరాలు కొంటే ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది. కొంతమందికి ఖాళీ భూమి కనబడితే అమ్ముకుందామనే ప్లాన్ వేస్తుంది తప్ప వేరే ప్లాన్. I'm not blaming anybody. That is the changing mind and changing attitude of the people. And ప్రభు ఈరోజు కూడా చెప్తున్నాడు, ఆడు గట్లా చేసిండు, ఎందుకు ఈడు అన్యాయం చేసిండు, ఈడు దొంగ, ఆడు దొంగ అనే మనసు నాకు లేదు. దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను చేస్తా, ఇచ్చినప్పుడు చేసిన, ఇవ్వబోతున్నాడు చేస్తా, అంతేగాని అందుకే ఎవరిని కూడా నేను ప్రోత్సహించి కొట్లాడడానికి కానీ, ఎవరిని అనుకుంటే ఎవరిని ఏ ఊళ్ళో రానిచ్చేవాడిని కాదు. ఆ స్వభావం ఉండిందేమో పాతకాలంలో, కానీ క్షమించాను, ప్రేమించడం నేర్చుకున్నాను, ప్రభు కొరకు పోరాడాను, అన్నింటినీ సాధిస్తాను. నా ముందు ఉంచబడిన పరుగు తుదముట్టిస్తాను. నన్ను ఎవరు కూడా ఏమి చేయలేదు. మనుషుల యొక్క ప్రేమ దేవుని యొక్క చిత్తం ద్వారా అధ్యక్ష మండలంలో ఎన్నుకోబడిన అదే కొనసాగిస్తాను. సిల్వ మోయట మొదలు పెట్టాను, అంతిమ మటుకు ప్రభు చేరు మటుకు ఈ సిల్వ మోస్తూనే ఉంటాం. నేను నా సత్యమణి మా జీవితాలలో దాదాపుగా ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years, 1986లో వచ్చాను. 87లో 1 year, అంటే 87 నుంచి మొదలు పెట్టండి టిల్ దిస్ డే. We have been fighting and continue to fight. మొన్న ఎవరో ఒక ఆయన చేసిన మా తండ్రి గారి జాతకం చూస్తానికి పోయిందట. నేను ఆయన ఎప్పుడు జాతకం చూడలేదు, చూడదు. ఆయన ఒకసారి ఇక్కడ చూసి ఆయన పోరాడుతుంటాడు, పోరాడుతూనే ఉంటాడు, ఆయన నేను ఎవరో తెలియదు కదా అని చెప్పాడు. వాడు వచ్చి నాకు ఫోన్ చేసి, అయ్యా మేము తప్పించుకోలేవు లేదు. ఎందుకురా అంటే, నేను పోయి నీ పేరు మీద జాతకం చూసినా, నువ్వు పోరాడుతూనే ఉంటావుట, పోరాడుతూనే పోరాడే ఉంట. ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ లైఫ్ ఆడియల్ అన్నాడు. దిస్ ఈస్ వాట్ గాడ్ ఇస్ విత్ us. డోంట్ వరీ. చాలా మంది వచ్చినా చెప్తారు, అయ్యా మెడికల్ కాలేజ్ ఇట్లా అయిపోయింది, అయ్యా అది గులగొట్టారు, అయ్యా ఇట్లా చేస్తున్నాడు. నేను అన్నా, దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయి, వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నారు. మంచి ఏదో అది చేయాలి. ఎంత భయంకరమైన మోసం చెప్పనా అంటే, కాకరకాయ చెట్టుకు జామకాయ కాస్తుందా? కాదా? పోయి మామిడికాయ కాస్తుందా? అది ఎంత సత్యమో. 12 మందిలో ఒకడు మాత్రం ఖచ్చితంగా యూదా ఉంటాడండి. 12 మందిలో ఒకడు మోసం చేసేవాడు ఉంటాడు. మన బైబిల్ ప్రకారం మన దగ్గరనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. నువ్వు లేకపోతే నేను లేనంటావు, అధ్యక్ష మండలమే లేదంటావు. వానంత దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడు. పోనీ నేను తీర్పు తీర్చకుడి. ఒకరోజు నేను భయంకరమైన కోపంతో, అప్పుడు సంతు అంబాసిడర్ తీయన్న చేతిలో మంచి ఒకటి పెట్టుకొని వాడు బతకడం వెళ్తాం అన్న కాడికి వచ్చిన కొద్ది దూరం కాడు ఒక 4 kilometers పోయిన తర్వాత నాతో ఆత్మ మాట్లాడుతూ ఉంది, యుద్ధము నా వంతు, యుద్ధము యెహోవాది, నీవు తీర్పు తీర్చకు. నీవు తీర్పు తీరిస్తే ఒకరోజు ఒక దెబ్బ పడతావేమో, నేను తీర్పు తీరిస్తే వాడు భూమి మీద ఉన్నాడు. లెట్ us forgive everybody.
Let God avenge the anger. Let us love people with goodness. మన జీవితం బట్టి ఇంకొక జీవితానికి అభ్యంతరకరంగా ఉండకూడదని. We are fighting for the future of our church. We are not fighting against the people. We are fighting against the powers of darkness. So let us come together with an open heart, with a spiritual mind. Forgive everybody. Forget everybody. Remember the Lord. Look to the Lord. Walk with the Lord. There should be revival in CSI Mother Diocese. A spiritual revival. You will see the Spirit hovering over the diocese. ఔరవములో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క సంఘంలో ప్రతి నాయకుడి మీద ఉండాలి. And God is willing. If God is willing, you will see every church, every pastor, every Lord, every leader will be filled with the power of the Holy Spirit, and we will see a new burning church for the coming future. If the Lord is coming, let us prepare ourselves. Prabhu Rana unnadu, siddhapadadam, Prabhu వైపు చూద్దాం, విశ్వాసంతో ఉందాం. అన్ని అంతిమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. I believe in that. There is no need of preparing for us because we have been born as the children of God. And దేవుని వాక్యంలో ఇమిడ్చబడి నిర్మించబడి స్థాపించబడి ఉంది కనుక భయం లేదు, ధైర్యంతో ఉండు, విశ్వాసంతో దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచి నీ ముందు ఉంచబడిన పరుగు తుదముట్టించడం త్రియేక దేవుడు మనకును మన నాయకులకు. I believe all the leaders are elected by God. దేవుడు మంచిని ఎంచుకుంటాడు. పతనమయ్యేది మానవుని స్వభావమే. It is human nature that destroys our faith. But God will choose us. He chooses us to be His good people. మన దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు ఎన్నిక చేసిన ఆ స్థితి నుంచి పడిపోవడం అనేది మానవ బలహీనత. Let us not blame anybody. I tell you, let us rebuild, reorganize and reorient our mother diocese and our people of faith. Let us all walk hand in hand. Let us walk with faith. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో అది. నేను బిషప్ కాక ముందు దేవుడితో ఒక రోజు ప్రార్థన చేశాను. If I am not useful to you, don't keep me on this world. నేను నీ పనికి రాకపోతే, పనికి వచ్చే పాత్ర ఉండకపోతే నన్ను ఈ లోకంలో ఉంచదని ప్రార్థన చేశాను. Even today, Lord, whatever may be the judgment, if I am useful to you, use me. Otherwise, if it is your will, you stop me. You stop me. మీరు నన్ను ప్రేమించినందుకు, ప్రేమిస్తూ కొనసాగుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, don't love me, love the God who called me. Don't love me, but love the God who called me. I tell you with open heart, నా హృదయంలో ఎవరి గురించి గ్రడ్జ్ లేదు. నన్ను ఇంత వేదనకు బాధకు లోన్ చేసిన ప్రతి ఒక్కరిని మీ ముందు యథార్థంగా చెప్తున్నాను. I forgive them in the name of our Lord and Savior Jesus Christ. ఇప్పుడు కాదు, తిరిగి వచ్చినా సరే ఎవరి మీద కక్ష కానీ, ఎవరి మీద కానీ గ్రడ్జ్ కానీ, న్యాయమైనది, దేవుని దృష్టికి అంగీకారమైనది, సేవాపరమైన నిర్ణయం, న్యాయంగా సేవ, అధ్యక్ష మండలి సేవ పురోగతి కొరకే ప్రయత్నం చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ కంటిన్యూ టు బి స్ట్రాంగ్ ఇన్ మై క్రైస్ట్. దేవుడు తన కృపను మరి ముఖ్యంగా ఈ సమయంలో ఐ వాంట్ టు టెల్ యూ, దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ హియర్. There are some people who are sitting here. కొందరు మాట, కొందరు మనోధైర్యాన్ని కలిగించేశారు, కొందరు నన్ను ఇడవకుండా నా వెంట ఉండి నాకు సహాయం చేస్తూ మాట ద్వారా, క్రియ ద్వారా వారు జ్ఞాపకం చేస్తారు. కొంతమంది ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు నాకు సహాయం చేశారు. ఐ షుడ్ అక్నాలెడ్జ్ దట్. వాళ్ళ ఇంట్లో వారు అన్నదమ్ములకు ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ more than 1.5 crore, 1.5 కోటి కేవలం మాట మీదనే అన్న కోర్టు కేసుకుతున్నట్టే అడగగానే. There are some people who are sitting here and God knows their names, and I'm also grateful to my family, my sister, my brother-in-law, and also all those who are journeying with me. Whenever I stood, every case for 5 lakhs, every hearing for 5 lakhs. నేను ఒకే మాట ఆ కేసు కూడా కొట్లాడలేదు, సత్యం చెప్తున్నాను, భయపడద్దు. హోల్ సినార్ కేసులు కొట్లాడినా, హోల్ సినార్ కేసులు కొట్లాడు.
దాదాపుగా ఈ 15 కాక ఇంకా 18 కేసులలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. కారణం ఏంటంటే మంట, బాధ, కోపం. ఎవరన్నా ఏమనుకోనియండి, అన్యాయం జరగకూడదన్నాను. నేను ఆ రోజు ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిలబడి ప్రార్థన చేస్తూ దేవుని అడిగాను, ప్రభా నేను కొట్లాడితే వీళ్ళు నా మీద కక్ష తీసుకుంటాడు, నువ్వేమంటావని అడిగాను. ఇది చర్చికి రాబోయే తరానికి ఇది అన్యాయం, జాగ్రత్త లే అన్న రోజుననే 2వ రోజు మధ్యాహ్నం నుంచి లేచి కొట్లాడబోతున్నాను. యంగ్ 70 ఐఎమ్ అగేన్స్ట్ 70 years. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. ఐఎమ్ అగేన్స్ట్ ల్యాండ్స్ బీయింగ్ సోల్డ్. But land should be used for the development of the church. They cannot sell it. దానిలోనే నాకున్న ముందు వారి బూట్లలో నా కాళ్ళు పెట్టడం, వారితో కొన్ని విషయాలలో నేను ఏకీభవించినాను. నాపై నా తోటి గురువులు కావచ్చు, నాతో పనిచేసిన లేనవి కావచ్చు, వాళ్ళకి అభ్యంతరం కలిగింది కనుక వీడుంటే ఇంత కాదనే ఒక స్వభావం వారు కలిగి ఈ కార్యం జరిగించాలని నేను తెలియజేస్తున్నాను. కొద్దిగా లేట్ అయినప్పుడు దయచేసి bear with me. ఇంత దూరం నుంచి వచ్చారు. I don't want you to simply eat and go, but I want you to know what is the fact of life. Hundreds and hundreds of people are praying. Medak Diocese lo, you know the strength? 4,32,268 అనుకుంటా. Maybe fractions second. We are subscribed members of the CSI in Medak Diocese. And I believe out of the 1100 congregations old, I think I have traveled almost 950 congregations in our diocese, in our 13 districts of Telangana. Mane gaga, Donakal Gavals, Rayasima Gavals, Kisugolari Gavals, our diocese was chala digam. In Medak, one of the greatest rural dioceses. Adakalutundi. ఈ సంఘం శిరస్సులు క్రీస్తే. కొందరు అంటారట, వచ్చిన కరే మనల్ని ఏం చేస్తాడో ఏమో. అయ్యా నేనెందుకు చూస్తా, నిన్ను చేయవలసింది ఎవరు? మనుషుడు కొడితే లేస్తాడు, దేవుడు కొడితే నీకు నీ దేవుడికి జవాబుదారయ్యా. ఐఎమ్ నాట్ ద హెడ్ ఆఫ్ దిస్ చర్చ్, క్రైస్ట్ ఈస్ మై హెడ్ ఆఫ్ దిస్ చర్చ్. ఆయన రక్తంతో కొనబడినది, ఆయన పునరుత్థానం మీద కట్టబడినది. Therefore, I want you to just be strong. Don't give up. వెండి బంగారాలను కోరుకోవడం లేదు కానీ let us pray. ఈవెన్ సాతాను మన జోలికి రాకుండా, సాతాను క్రియలను లయపరచబడ్డు. దేవుడు ప్రతి ఒక్కరికి, మనం ద్వేషించిన వారిని కూడా సాతాను జయించగలిగిన ఆత్మీయమైన ధైర్యం బలం కలగచేయాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. So that we may have the victory, not ordinary victory, but victory that will give peace to everyone. Chivarika, I thank my childhood mates, Nari, Raghu, Ravi, and Ramana. Yeah, all of them for coming from our home. We grew up as young people. We stayed together even now as we enter. Of course, one or two of them may be a little younger to us, 1 or 2 years, but we are in the same area. And I recognize my family members. మా అత్త కూడా ఉన్నారు, చాలా సంతోషం. మాండూరి ఆనందం, పూర్వవాణి, ప్రతిమణి, చిట్టి, and also all the women at the back. I acknowledge you, every one of you coming from every pastor. అందరి పేర్లు చెప్పలేను కానీ చాలా మంది వచ్చేది ఉండొచ్చు. కొంతమంది ఎక్కడ కెమెరాలు ఉన్నాయో ఏమైతుందో మెల్లగొచ్చిపోతామని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు, వస్తారు. I still love them and I continue to thank. SP he is like a father. My father said, I always look to him like my father. And we had a wonderful fellowship and family relationship. So, బంధువుల కుటుంబం బట్టి కూడా తెలియదు. మెదక్ కమ్యూనిటీ అంతటిని బట్టి ప్రతి ఒక్కరికి తన వ్యాసనాన్ని బండారి ఫ్యామిలీ. And please give my greetings, Mama, Krishna, Sadhana, every one of you, PK and family and friends. I remember everything, and especially Rolis family and all the local leaders, Bablu and Anup and so on, other people, every one of you, Pawan and everyone, I really thank you. And the last, apart from my family, I also have Mama, Bala, Mandala families,
and Padmana. Thank you, Kamalakana. Thank you very much, Vijana. Every one of you, please, I really love you for the way that you really come to me and welcome Francis. Okay, thank you very much. I was waiting for you. Daniel, Benji, Sangaya, and every one of you. Shanti, yeah. Shanti, and I miss Sanjeev Chinda. Amrati probably too, but I really miss him also. Every one of you. Last, not but the least, my wife. It's a heavy journey. Far heavy. Sometimes our beds were like fire. Sometimes our eating table was with great agony. It's not the question of money, but it's goodness of life. And all the children from the States, even my granddaughter was telling me, Dad, Tata, enough. But I thank her and I thank God for all the support that I could get through. We swam in a troubled waters. భయంకరమైన నీళ్ళలో ఈత పెట్టుకోవాలి. అది ఎదురు నీళ్ళు కాదు, పారే నీళ్ళు అది నిమ్మడమైన నీళ్ళు కూడా కావాలి. But I really also, at the end of the day, thank my father and my mother, my mama and Nattama, Devaya garu and Lakshmikanta garu, and all our dear ones, either side, and also lawyers like Rajkumar and Vijay, and I also thank sir, Prakash Reddy garu, and Akkam Ishwar, they still there, but I remember them. And you know, there are very big lawyers who really loved me and supported me. You believe me, 20 లక్షలు ఒక hearing తీసుకున్నాడు, నా దగ్గర 1 లక్ష తీసుకున్నాడు. నిజం. నా తోటి వాడు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా 15 లక్షలు కట్టాడు. నేను 1.5 లక్షలు మాత్రం కట్టాను. ప్రాణం ఖర్చులు కాక. అయినా it's worth to so it has got to so much level. But I just want to tell you, it's not because I had, because God was with me. So I thank all of you from the bottom of my heart. My brother there in New Zealand, my younger brother, Prem Kumar, my sister, and their children, Sunny, Allu, my Koduku, my Kodalu, my Kuchumba, every one of them. And this is Benis and Benis' children. Thank you. You don't know much more than Sam. He is the one who is running with me for the court cases. I introduced him to some of the lawyers and some of the important legal people, and he has been truthful to me, and I thank him. దయచేసి చివరి ఒక మాట చెప్పగిస్తాను. నేను ఎవరి విషయమై చెడుగా మాట్లాడడం కానీ వారి ఉద్దేశమే అభ్యంతరకరమైనది నా హృదయంలో లేదు. నేను దేవుని వాక్యం బోధించి రాబోయే కాలంలో ప్రజలు నడిపించేవాడి కనుక నా హృదయంలో అభ్యంతరకరమైన స్వభావం ఉంచు కనుక దైవ సంబంధమైన నీతి కలిగి ఈ అధ్యక్ష మండలాన్ని నడిపించాలి కనుక I forgive and forget. Let's proceed with a new heart and a new mind అని చెప్పి క్రమశిక్షణ ఉల్లంఘించే పరిస్థితి ఎట్టి పరిస్థితులలో లేదు. Straight, paka, within this. Thank you, and once again, God be with you. I want my family to come to me, please.